హాయ్ క్రికెటర్స్! ఈ వీడియో ఏం చేస్తానంటే, కేవలం విరాట్ కోహ్లీ అభిమానులు, అదేవిధంగా ఆర్‌సీబీ అభిమానులు ఒక కప్పు 18 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, ఆ కప్పు వాల్యూ, ఆ కప్పు ఇచ్చిన ఎమోషను ఒక సగటు అభిమాని ఏ విధంగా ఫీల్ అయ్యాడు? ఏ విధంగా ఇన్ని అవమానాలు, ఇన్ని మాటలు, ఇన్ని ట్రోల్స్, ఇన్ని మీమ్స్ ఇన్ని అనుభవించుకుంటూ ఈ కప్పును సాధించిన ఆర్‌సీబీ టీమ్, విరాట్ కోహ్లీ టీమ్, రజత్ పటిదార్ టీమ్ ఎట్లా వాళ్ళు ఓన్ చేసుకున్నారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో వాళ్ళు ఆ రోజు. అంతకి అంత ఒక అభిమాని అనేటోడు, లోకల్‌లో ఉన్న అభిమాని అనేటోడు, మన చుట్టుపక్కల ఉన్న అభిమాని అనేటోళ్ళు వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఈ కప్పుని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు, ఈ కప్పుని ఎలా వాళ్ళు ఆస్వాదించారు, సగటు అభిమాని యొక్క అభిప్రాయం ఏంటి, ఏ విధంగా ఫీల్ అయ్యాడని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికొస్తే ఒక 3, 4 ఇయర్స్ నుండి ఆర్‌సీబీ అన్న, విరాట్ కోహ్లీ అన్న మన దేశంలో మనమే ఎగనెస్ట్‌గా నెగెటివ్‌గా చూస్తున్నాం. ఎందుకు? ఎందుకు అంటే విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ నచ్చట్లేదని, ఆయన అగ్రెసివ్‌గా ఉంటాడని, ఇంకేదో వాళ్ళకి నచ్చిన కారణాలు కొన్ని చెప్పొచ్చు. కాదనట్లేదు. కానీ విరాట్ కోహ్లీ అగ్రెసివ్‌నెస్ అనేది ప్రతి ఒక్క దేశం మీద చూపించాడు. ఓన్లీ ఒక ఐపీఎల్‌లోనే కాదు. ఆడిన ప్రతి ఒక్క దేశం మీద తనదైన ముద్రైతే ఏసిండు. దాన్ని మనం 100% గుర్తుపెట్టుకోవాలి. అంటే నేనేదో సపోర్ట్ చేస్తున్నా అనేది కాదు గానీ, అది వాస్తవం. ఇక విషయానికొస్తే ఆర్‌సీబీ అభిమానులు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఏమైంది? అని చెప్పేసి ఇప్పుడు చెప్తా మ్యాటరు. ఫస్ట్ పాజిటివ్ థింక్ ఏంటంటే, రిటైన్ చేసుకున్న ప్లేయర్‌లో విరాట్ కోహ్లీ 100% ఉంటాడనేసి తెలిసిన విషయమే. కాబట్టి అక్కడ హ్యాపీ. అందరూ హ్యాపీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉంటాడు. నెక్స్ట్ ఇంకో నలుగురు, 5 ప్లేయర్స్‌ని మనం ఉంచేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విషయం తెలిసింది. దాంట్లో విరాట్ కోహ్లీ ఒకడు. కాబట్టి ఇది పాజిటివ్. ప్రతి ఒక్క ప్లేయర్‌కి పాజిటివ్. నెక్స్ట్ ఇంకేంటి అసలు ఎలాంటి టీమ్ తీసుకోబోతుండ్రు? ఎలాంటి టీము మనకి ఉంటది? లాస్ట్ టైము అంతకన్నా ముందు గేలు, ఏబీ డివిలియర్స్, వాట్సను ఇలా ఈళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కప్పు రాలే. వాస్తవానికి రాలే. కానీ 2017లో ప్లే ఆఫ్స్ సారీ 2024లో ఏం జరిగిందో చూశారు. అంటే ఏమైందంటే ప్లే ఆఫ్స్ దాకొచ్చి కూడా ఎనికెళ్ళిపోయిన సందర్భాలున్నాయి. ఫ్రాంచైజీ విషయానికొస్తే అసలు ఎలాంటి ప్లేయర్స్‌ని తీసుకుంటారు? గతంలో జరిగిన అవమానాలు ఇంకా ఎదుర్కోవాలా? 17 సంవత్సరాల నుంచి, 16 సంవత్సరాల నుంచి ఎన్ని అనుభవించుకుంటూ వస్తుండ్రు. అంటే ఇంతకు ముందు ఏందంటే ఇంత లేదు. అంటే ఇంత ఫేస్ చేయలేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ 3, 4 ఇయర్స్ నుంచి బాగా. ఎప్పుడైతే ఈ మీమ్స్, ట్రోల్స్ వచ్చినాయో అప్పటినుంచి ఈ వైఖరి అనేది ఎక్కువైపోయింది వాస్తవానికి. ఎందుకంటే ఒక ఆర్‌సీబీ అనే కాదు వేరే ఏ టీమ్ అయినా గాని. ఏ టీమ్ అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈళ్ళు కూడా వాళ్ళని ట్రోల్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి కొంచెం పెరుగుతా వచ్చింది. మరీ గత 2 ఇయర్స్ నుంచి అయితే ఇంకెక్కువైంది. ఇంకోటేంది ఇక ఈ ఇయర్ అయితే ఇక ఫిక్స్. ఆర్‌సీబీ కప్పే కొట్టదు. సమస్య లేదు. ఆర్‌సీబీ కప్పు వచ్చే ఛాన్సే లేదని ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, యూట్యూబ్ అన్నిట్లల్లో 90% పీపుల్ ఎగనెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఆర్‌సీబీ హేటర్స్ గాని, విరాట్ కోహ్లీ హేటర్స్ గాని ప్రతి ఒక్కళ్ళు విరాట్ కోహ్లీ అంటే కప్పు రాదు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయన్నీ పడి ఉన్నారు. కాబట్టి ఈసారి ఎలాంటి టీమ్ వస్తదనే ఒక భయం, ఆందోళన అనేది ప్రతి ఒక్క ఆర్‌సీబీ ఫ్యాన్‌కి, విరాట్ కోహ్లీ ఫ్యాన్‌కి ఖచ్చితంగా ఉంది. ఇక వస్తే అసలు టీమ్ చూస్తే ఎలాంటి టీమ్ తీసుకున్నారంటే, మనకే ఒకలాగా అనిపించింది స్టార్టింగ్‌లో. ఏం టీమ్ తీసుకున్నారు అసలకి? అసలు కృణాల్ పాండ్యా ఆడనే ఆడట్లేదు. కృణాల్ పాండ్యాని తీసుకున్నారు. జితేష్ శర్మ ఏంటి? అసలు జితేష్ శర్మ ఎవరు? ఏంది? ఏంది కథ స్టోరీ? తీసుకున్నారు. రోమియో షెఫర్డ్, ఇకపోతే లేమ్ లివింగ్‌స్టన్ అయితే అసలు లివింగ్‌స్టన్ అయితే అసలు ఫామ్‌లోనే లేడు. ఆయన తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్‌ని వదిలేశారు. సిరాజ్ మియాని వదిలేశారు. అదొక ట్విస్టు. అయిపోయిన తర్వాత మాక్స్‌వెల్ 10,00,00,000 ఏమో పోయిండు. మాక్స్‌వెల్ కూడా తీసుకోలే. అసలు ఏం జరుగుతుందా? ఎలాంటి పరిస్థితి? ఎలా ఉండబోతుందా? అసలు ఇదేం టీము? ఎటు చూసినా విరాట్ కోహ్లీ ఒక్కడే కనపడతాండు. రజత్ పటిదార్. అంటే దీంట్లో ఈ విధంగా చూసుకుంటే ఇట్లున్నారు. పైగా బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్ ఒకడు మంచిగా కనపడ్డాడు.
అబ్బా! ఓకే. భువనేశ్వర్ ఉన్నాడు. అసలు హేజిల్‌వుడ్ గూడా ఎందుకు హేజిల్‌వుడ్‌ని వాళ్ళు పెద్ద పెద్ద మ్యాచ్‌లల్ల తీసుకోవచ్చులే గాని అంత ఎఫెక్టివ్‌గా అయితే మనకనిపించడు. మంచి బౌలరే. కాకపోతే ఏంటంటే మనకంతగా అనిపించడు. ఇదొకటుంది మైండ్‌ల. అరే! హేజిల్‌వుడ్ వీళ్ళందరూ ఆ! అసలెట్లా ఏ విధంగా ఈ టీమ్ తీసుకున్నారనే ఒక ఆందోళనైతే ప్రతి ఒక్క ప్లేయర్‌కుంది. 100% ఉంది. ఆ తర్వాత మ్యాచ్‌లు స్టార్ట్ అయినాయి. మ్యాచ్‌లు స్టార్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్‌గా ఓపెనర్స్ ఎవరొచ్చారు? చెప్పడం మర్చిపోయాను. సాల్ట్. ఆహా! కేకేఆర్ ఎందుకు వదిలేసిందో తెలీదు గానీ, సాల్ట్‌ని తీసుకొని ఒక తియ్యటి కబురైతే చెప్పారు ఆర్‌సీబీకి. ఏ మ అంత వాస్తవం చూడండి సాల్ట్ అంతకన్నా ముందు ఏం ఆడలే. మన ఐపీఎల్ కన్నా ముందు సాల్ట్ కూడా పెద్ద పెర్ఫార్మన్స్ అయితే ఏం చేయలే ఆ మధ్యలో. ఫార్మ్ సరిగ్గా లేదు. ఎప్పుడైతే హోప్ తోటి ఆర్‌సీబీకొచ్చి స్టార్ట్ చేసిండో, మామూలు ఓపెనింగ్ జోడీ కాలే. ఫిలిప్ సాల్ట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎంత స్లోగా ఆడుతుండో సాల్ట్ అంతకు మించి ఆడుతుండు. మంచి స్టార్ట్. సూపర్ స్టార్ట్. ఇంకోటేంది పడిక్కల్. అసలు పడిక్కల్ గూడా కౌంట్‌లెస్సే. పడిక్కల్ గూడా. పడిక్కల్ కౌంట్‌లెస్సే. కానీ మెయిన్ మ్యాచ్‌లో పడిక్కల్ మంచి బ్యాటింగ్ చేసిండు. యూజ్ అయ్యిండు. సూపర్ యూజ్ అయ్యిండు. ఒక ఆర్‌సీబీ ఇట్లా వరుసగా గెలుచుకుంటూ రావటం షాక్. మెయిను ఇంతకుముందేంది ఆర్‌సీబీ టీమ్‌కి బ్యాటింగ్ ఉంటే బౌలింగ్ ఉండేది కాదు. బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎవరి కోటా వాళ్ళు. ఎవరి ప్రదర్శన వాళ్ళు చేశారు. పెర్ఫార్మన్స్ అంతే. వాళ్ళు బ్యాటింగ్‌లో మంచి రన్ ఇచ్చారా? ఈళ్ళు బౌలింగ్ బాగేశారు. ఈళ్ళు బౌలింగ్ బాగేశారా? వాళ్ళు బ్యాటింగ్ బా చేశారు. ఇక జితేష్ శర్మ గురించయితే చెప్పనే అవసరం లే. ఎల్‌బీ అయింది కూడా డైరెక్ట్‌గా వచ్చి పిచ్ అయిన దగ్గర బాల్ చూసి మరి కన్ఫర్మ్ చేసుకున్నాడు. యెస్. ఇది ఔటే అని. విరాట్ కోహ్లీ ఆయన్ని అప్రిషియేట్ చేయలేక ఉండలేకపోయిండు. అసలు మంచి కీపర్ నెంబర్ 1 క్యాచ్‌లు పట్టిండు. ప్రతి ఒక్క మ్యాచ్‌లో నెంబర్ 1 క్యాచ్‌లు పట్టిండు జితేష్ శర్మ. జితేష్ శర్మ ఒక ఒరిజినల్ లాగా దొరికిండు. ఇక రజత్ పటిదార్ ఆ కూల్ ఆహ్, ఎంత కూల్ అంటే ఇక ఏదైనా డెసిషన్ తీసుకోవడంలో కూడా విరాట్ కోహ్లీకి 100% విరాట్ కోహ్లీ కెప్టెన్ కాకపోయినా కెప్టెనే. అది తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన సలహాలు, సూచనలనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తీసుకుంటారు కూడా. మరి అంత పెద్ద ఆటగాడు కాబట్టి తీసుకోకుండా ఉండలేము గదా! మనం ఓన్‌గా పోతే ఫ్లాప్ అవ్వచ్చేమో. సో, విరాట్ కోహ్లీ డెసిషన్ అనేది 100% తీసుకోవాల్సిందే. ఇక పతిదార్ బ్యాటింగ్ విషయానికొస్తే అసలకి ఫియర్‌లెస్. భయపడాల్సిన అవసరమే లేదు. 2 వికెట్లు పడ్డాయా, 3 వికెట్లు పడ్డాయా నో ప్రాబ్లమ్. వచ్చినమా స్పిన్నర్ వచ్చిండా, స్పీడ్ బౌలరా, మీడియం పేసా ఎవ్వరైనా సరే స్టాండ్‌లోకి పంపియడమే తన పని బాల్స్. ఇంకొకటేంది పతిదార్ విషయంలో తెలివిగా ఆలోచించింది ఆర్‌సీబీ యాజమాన్యం. కొన్ని మ్యాచ్‌లు పక్కన పెట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్ పట్టుకొచ్చింది. అబ్బా! ఏమన్నా ఐడియానా? కెప్టెన్నే పక్కన పెట్టారంటే వాళ్ళు ఎంత ఆలోచించుంటరు. దీంట్లో ప్రధాన పాత్రధారుడు డీకే. దినేష్ కార్తీక్. దినేష్ కార్తీక్ పాత్ర అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన గ్రౌండ్‌లో ఆడట్లే గాని మొత్తం ఆడేత్తాడంతే. కూర్చొని ఆడతాడు. ఏమన్నా మైండ్ గేమా? ఇక్కడ జరిగిందొకటే. చెప్పింది చెప్పినట్టు వింటాం. ఎవ్వరు గూడా, ఏ ఒక్కళ్ళు గూడా వేరే విధంగాని, లేపోతే ఆయనొచ్చి కూర్చుంటే నేను లేచిపోవడం గాని, లేపోతే ఈయన షేక్ హ్యాండ్ తీయకపోవడం గాని, ఇలాంటియి ఆర్‌సీబీ టీమ్‌లో ఎక్కడ జరగలే. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. యెస్. ఈసారి కప్పు కొట్టాలి. కప్పు కొట్టే ఛాన్సొచ్చింది. దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలా? అని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు కప్ కోసం. ఇక మధ్యలో ట్విస్ట్ ఏంటి? మంచిగా గెలుస్తున్న టైంలో ఈ, ఈ ఉగ్రదాడి ఒకటి జరిగింది. జరిగిన తర్వాత మన దేశం ధీటుగా ఎదుర్కొంది. దానికి హ్యాండ్స్ ఆఫ్. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం మనం. మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఆ గ్యాప్‌లో చూడాల. అరే! మీరు ఇన్ని మ్యాచ్‌లకి గెలవడం ఎక్కువరా?
ఇక్కడ దాకా రావడం ఎక్కువ. అసలు ఐపీఎల్ ఇప్పుడు పెట్టొద్దు అని చెప్పేసి మేమర్సు, మనతో ఉండే ఫ్రెండ్సు వీళ్ళందరూ స్టార్ట్. ఇక్కడ దాకా రావడమే ఎక్కువని. సో, అట్లా కూడా జరిగింది. అట్లా కూడా ఎదుర్కొన్నారు. ఇంగా ఫ్యాన్స్ ఎక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వకుంటూ వచ్చారంటే, ఎప్పుడైతే విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లోకొచ్చిండో, అదే విధంగా బౌలింగ్ లైనప్ మంచిగుందో, ఎళ్ళిపోయిన హేజల్‌వుడ్ కూడా వచ్చిండు బౌలింగ్ ఏయడం కోసం. ఆర్‌సీబీ కోసం. అది అసలు నాకు మామూలు విషయం కాదు. హేజల్‌వుడ్ ఎన్ని 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 మ్యాచ్‌లని తిప్పిండు హేజల్‌వుడ్. అన్ని అన్ని ఓవర్లు, అన్ని వికెట్లు, వికెట్ టేకర్ అయిపోయిండు హేజల్‌వుడ్. యాక్చువల్‌గా భువనేశ్వర్ అయితది అనుకున్నాం. కానీ భువనేశ్వర్ అవ్వలా. హేజల్‌వుడ్ అయిండు. ఇక కృణాల్ పాండ్యా గురించి చెప్తున్నా భయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మామూలు స్పిన్ కాదు భయ్యా అది. కావాలంటే స్పీడు, వద్దనుకుంటే స్పిన్ను. అబ్బా! ఏమన్నా ఏసినవా కృణాల్ భాయ్? మామూలు బ్యాటింగ్ మామూలు బౌలింగ్ ఎయలే. ఎన్ని మ్యాచ్‌లు తిప్పినవు? ఎన్ని మ్యాచ్‌లు. ఓ పక్కన శ్రేయస్ శర్మకి తక్కువ అవకాశాలు వచ్చినాయి. కానీ వచ్చిన అవకాశాలు కూడా నిరూపించుకున్నాడు. స్పిన్ విషయంలో మన కృణాల్ పాండ్యా చేసిన హెల్ప్ ఆర్‌సీబీకి అంతా ఇంతా కాదు. ఎంత చెప్పుకున్నా తక్కువే కృణాల్ పాండ్యా గురించి. ఇక రోమియో షెఫర్డ్ అయితే పాపం అవకాశాలు రాలే. యాక్చువల్‌గా అవకాశాలు రాలే. ఒకే ఒక మ్యాచ్‌లో గట్టి అవకాశం వచ్చింది. 14 బాళ్ళకు కొట్టాడు చూసినావా 40 44. ఇక ఆ మ్యాచ్ తోటి ఆయన కోసం వెయిటింగ్. ఎప్పుడు బ్యాటింగ్ ఎక్కుతాడా? ఎప్పుడు బ్యాటింగ్ ఎక్కుతాడా? అని వెయిటింగ్ చేసినాం. ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేసినాం. అబ్బా! ఎక్కి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు మ్యాచ్. ఫైనల్ మ్యాచ్ రోజు కూడా 2 సిక్స్‌లు 6, 4, 6 మ్యాచ్‌ని కొద్దిగా మలుపు తిప్పిండు. ఎప్పుడైతే ఫైనల్ మ్యాచ్ అప్పుడు క్యాచ్ మిస్ చేసిండో అప్పుడు మళ్ళీ ఊపిరొచ్చింది ఫ్యాన్స్‌కి అందరికి. యెస్! స్కోర్ ఇంకా పెరుగుతది అని చెప్పేసి అట్లా కూడా ఫీల్ అయ్యారు. చాలా మంచి ప్రదర్శన చేశారు. ప్లే ఆఫ్స్‌కొచ్చింది. ఇక ప్లే ఆఫ్స్‌కొచ్చిన తర్వాత స్టోరీ విను. ఫ్యాన్స్ పరిస్థితి చూడు. ఓ పక్కనే ముంబై, జీటీ, ఆర్‌సీబీ నెక్స్ట్ పంజాబ్. ఏం అర్థం కావట్లే. ఇక్కడ ముంబై వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. హైలైట్ విషయం ఏంటంటే అసలు ముంబైకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు వరుసగా ఓడిపోయిందో వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. బుమ్రా నిప్పులు జరుగుతాడు బుమ్రా. పక్కన బుమ్రా రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చిండు. ఇక స్టార్ట్‌గా అరే! ఇక తప్పుకోండి. ఇక మీకు అయిపోయిందిరా నాయన మీది. మీరొచ్చారు ఇప్పటి వరకు చాలా హ్యాపీ. ఇక లైఫ్‌లో కప్ రాదులే గానీ ముంబై వస్తుంది. డైరెక్ట్ కొనేస్తుంది అంతే. కప్పునే కొంటుంది. మీరు తప్పుకోండి. ఇక భయమైతుంది మాకు గూడా. అబ్బా! అవునురా నాయనా! ఇక ఏదో జరగబోతుంది సంథింగ్. ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఈ ఇయర్ కూడా జరుగుతుందా? ఇట్లా అయితుందా? అని చెప్పేసి అందరం బాధపడ్డాం. కొంతమంది అయితే ఏడ్చారు కూడా ఆర్‌సీబీ ఫ్యాన్స్. వాడికి రిప్లై ఇయ్యలేక. ఇన్ని మాటలకి మనం ఏమని భరిస్తారు ఎవరు మాత్రం. అయినా గానీ సపోర్ట్ విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలే. లాయల్ ఫ్యాన్స్ అని ఊరికే అనలేదు బ్రో. ఇందుకే అంటారు. ఇన్ని మాటలు పడి కూడా ఇంకా నిలబడి ఉన్నాం చూసినావు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంతే. ఒక కప్పు లేదు ఇంతవరకు. అయినా గానీ టీమ్ గురించి, ఒక ప్లేయర్ గురించి నిలబడ్డ ప్రతి ఒక్క ఫ్యాన్స్‌కి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అయితే ఇక ప్లే ఆఫ్స్ విషయానికొచ్చేకి ముంబై. ఇక ముంబై అనేసరికి ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ముంబై జీటీని పంపించేశారు. ఇక్కడ ఆర్‌సీబీ ఏం చేసింది పంజాబ్‌ని వెనక్కి పంపించేసింది. 104 రన్స్‌లో కట్టడి చేసేసి ఫైనల్‌కి వెళ్ళిపోయింది ఆర్‌సీబీ. పంజాబ్ కిందకొచ్చింది. ముంబై పైకొచ్చింది. ఇప్పుడు పంజాబ్ ముంబై మ్యాచ్. అది ఎవరు గెలిస్తే వాళ్ళతో ఆర్‌సీబీ. పంజాబ్ గెలిచినా డేంజరే. ముంబై గెలితే ఇంకా డేంజర్. ఒక సగటు అభిమాని ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు ఆర్‌సీబీ అభిమాని. పంజాబ్ అన్న వస్తే ఏదో మొన్నట్లాగా మళ్ళీ 104, 105 కొట్టి ట్రై చేయొచ్చని ఒకటుంది మనసులో. మళ్ళీ దాంట్లో చూస్తేనేమో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది పంజాబ్‌లో కూడా. ఇక ముంబై వచ్చిద్దా?
ఇక ముంబై అయితే ఆశ వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్క ధైర్యంగానే ఉన్నాను గానీ, వదిలిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయితుంది. ఏమన్నా ఆడిండా భయ్యా మనోడు శ్రేయస్ అయ్యర్. అబ్బా! ముంబై మీద. అసలు అది ఇక ఎంత చెప్పినా తక్కువే శ్రేయస్ అయ్యర్ గురించి. మామూలు బ్యాటింగ్ చేయలే. ఇరగదీసిండు. ఇక బుమ్రా అయితే షాకయ్యాడు. ఆ యార్కర్‌లని కొట్టిన విధానం చూసి బుమ్రాకే ఏం అర్థం కాలే. ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేసిండు శ్రేయస్ అయ్యర్. మొత్తానికైతే ముంబైని ఇంటికి పంపించారు. హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఫ్యాన్స్ మొత్తం రెడీ అయిపోయారు. యెస్! ఈసారి కప్పు కొట్టబోతున్నాం అని డిసైడ్ అయిపోయారు అందరూ. ఆర్‌సీబీ కప్ వస్తుందని చెప్పేసి. ఏబీ డివిలియర్స్ కూడా చెప్పిండు. ఆర్‌సీబీ ఫైనల్‌కొస్తే నేనొస్తా. ఫ్యాన్స్‌తో పాటు నేను కూడా మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తా, చూస్తా అని. గేల్ కూడా వచ్చేసిండు. ఫైనల్ మ్యాచ్‌కి ఫ్యాన్స్‌గా మేమేం చేసినామంటే లోకల్‌లో ప్రొజెక్ట్ ఏర్పాటు చేసుకొని, ఒక హాల్ తీసుకొని ఫైనల్ మ్యాచ్‌కి మొత్తం ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాం మా దగ్గర. టాస్, టాస్ టైమ్. మేమంతా రెడీ చేస్తా ఉన్నాం అక్కడ. ఏది ఆ క్లాత్‌కి సంబంధించి రెడీ చేస్తాను. ఎందుకంటే మరి క్లారిటీగా కనబడాలి కదా అని చెప్పేసి మేము రెడీ చేస్తాను. ఆల్రెడీ ఒక టాస్ ఏశారు. టాస్ ఏసి చెప్పారు. టాస్ ఓడిపోయింది అని. అబ్బా నాయనా! టాస్ ఓడిపోవడం ఏందిరా! టాస్ గెలిస్తే పిచ్చింగ్ ఉంటది. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అంటే పిచ్చింగ్ ఉంటది. టాస్ ఓడిపోయింది అనుకున్నాం. అబ్బా! ఎట్లా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిస్తే బాగుండు కదా అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. ఓకే. ఇక టాస్ ఓడిపోయిందని ఏం చెప్తాం? ఎవరేం చెప్తారు? ఏం చేయలేరు. టాస్ ఓడిపోయిన బ్యాటింగ్‌కొచ్చారు. ఆర్‌సీబీ బ్యాటింగు, పంజాబ్ ఫీల్డింగ్. సాల్ట్. ఎప్పుడులానే సాల్ట్ కొద్దిగా జస్ట్ అట్లా స్టార్ట్ ఇచ్చిండు అంతే. ఇంకా స్టార్ట్ చేయలే. జస్ట్ అట్లా స్టార్ట్ ఇచ్చిండు. క్యాచ్ లేపనే లేపిండు. అయ్యరు 30 యార్డ్‌లో ఉండి ఎళ్లి క్యాచ్ పట్టిండు. భయం స్టార్ట్ అయింది. అబ్బా! మంచి వికెట్ పోయింది కదా! ఈ వికెట్ ఉంటే స్కోర్ ఫాట్ 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 అని వస్తా ఉంటది కదా! అని ఆలోచించాను. నెక్స్ట్ వచ్చిండు మయాంక్ అగర్వాల్. మయాంక్ అగర్వాల్ కూడా అంత ఫ్లెక్సిబుల్ ఏం ఆడలే. ఒక పక్క భయం అయితే ఉంది. ఎందుకంటే టెన్షన్ కదా! ఫైనల్ మ్యాచ్ కదా! టెన్షన్‌తోనే ఆడుతాండు. ఒక పక్క విరాట్ కోహ్లీ కూడా అసలుకి బ్యాట్ ఓపెన్ చేయలేకపోతాడు. భయానికి. ఎందుకంటే మళ్ళీ చేజారిపోతే ఏమైతది? మళ్ళీ 1 ఇయర్ వరకు ఈ మాటలు పడాలి అని విరాట్ కోహ్లీకి ఉంటది కదా! ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయితారు కదా! ఆ విధంగా. అప్పుడు ఆ భయానికి విరాట్ కోహ్లీ కూడా బ్యాట్ అసలు ఓపెన్ చేయట్లే. జస్ట్ ఆడతానంటే ఆడతాడు. మయాంక్ అగర్వాల్ ఔట్ అయ్యిండు. ఔట్ అయిన తర్వాత పతిదార్ వచ్చిండు. పతిదార్ వచ్చి కొద్దిగా స్పీడప్ చేసిండు. మ్యాచ్‌ని కాస్త స్పీడ్ చేసిండు. ఆ తర్వాత ఆయన ఔట్ కావటం. అదే టైంలో కొద్దిగా విరాట్ కోహ్లీ కూడా కొద్దిగా బ్యాట్ రూపించిండు. పర్లేదు బ్యాట్ ఆడిండు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత మంచి పొజిషన్‌లో ఉంది. కాకపోతే రన్ రేట్ ఎక్కువ లేదు. తక్కువ రన్ రేట్‌తోనే అంటే 8 బిలో అట్ రన్ రేట్‌తోనే ఉంది విరాట్ కోహ్లీ ఔట్ అయిన టైం కూడా. ఆ తర్వాత జితేష్ శర్మ వచ్చి స్టార్ట్ చేసిండు భయ్యా. ఫటా 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 ఫటాలు ఆడిచ్చిండు అంతే. సప్ప సప్ప స్కోర్ వెళ్ళిపోతూనే ఉంది. సూపర్ స్కోర్ వచ్చింది. ఆ తర్వాత పతిదార్ ఔట్ కావటం. తర్వాత రోమియో షెపార్డ్ వచ్చి కూడా స్పీడ్‌గా లాగించేయటం. ఆ తర్వాత లివింగ్‌స్టోన్ కూడా మరీ టూ మచ్ ఏం కొట్టలేదు. కాకపోతే మంచి స్కోర్ అయితే ఒకటి 2 సిక్స్‌లు కొట్టడం. అట్లా కలిసొచ్చింది. మొత్తానికైతే మనిషికి తలా ఒక చేయేసి స్కోర్ మాత్రం 190 పట్టుకొచ్చారు. 189 అయిపోయింది. 190 టార్గెట్. ఇక మా వోళ్ళందరూ భయంతోనే ఉన్నారు. 190 అంటే కొద్దిగా కష్టమే అన్నా. ఎందుకంటే 190 స్కోర్ అనేది ఈజీ స్కోర్ కొట్టేస్తారు అని చెప్పేసి. కానీ ఎక్కడో మళ్ళీ మాకు మేమే బౌలింగ్ ఉంది మనకి. హేజిల్‌వుడ్ ఉన్నాడు. కృణాల్ పాండ్యా ఉన్నాడు. భువనేశ్వర్ ఉన్నాడు. ఇదొకటి ఉంది మాకు. యెస్ ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు మనం అందరం మంచిగా చూసినాం. మధ్యలో మాకు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ వాళ్ళు. చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎవరు కూడా ఎలాంటి వాటికి కూడా
పాల్పడకుండా బెట్టింగ్స్ గానీ, డ్రింకింగ్ గానీ ఏది లేకుండా అందరం హ్యాపీగా ఇట్ట మ్యాచ్ చూస్తున్నాం. అది సార్ వాళ్ళు లైట్‌లేసుకొని చూసి వాళ్ళు గూడా ఏమనలే. కాసేపు మాట్లాడి ఎళ్ళిపోయారు. సూపర్ అది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. అందరూ బయటికెళ్ళిపోయారు మా వోళ్ళు. ఓ పక్క భయమైతూనే ఉంది. 190 అంటే ఆపుతరా? ఆపలేస్తారా? ఇచ్చేస్తారా? ఏందో ఏం అర్థం కావట్లే. అనుకున్నట్టే మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఇక స్టార్ట్ చేశారు. ప్రభు సిమ్రన్‌ను, ప్రియాన్స్ ఆర్య. కొడతనే ఉన్నారు. కొడతనే ఉన్నారు. స్కోర్ దగ్గర 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 వస్తూనే ఉంది. మధ్యలో ప్రభు సిమ్రన్ క్యాచ్ ఇచ్చిండు. రో షిఫాడ్ షఫాడ్ మిస్ చేసిండు. అది పడితే కొద్దిగా మ్యాచ్ ఆడేవాళ్ళు వేరే ఉండే అనుకుంటా. అది మిస్ అయింది. ఆ తర్వాత ప్రియాన్స్ ఆర్య కొడుతుండు. ఈడు కొడుతుండు. ఇద్దరు కొడుతుండ్రు. కానీ సాల్ట్ ఏమన్నా క్యాచ్ పట్టిండా? అస్సలకి మ్యాచ్‌ని అట్లా జస్ట్ అట్లా మెల్ట్ చేసిండు అంతే. అయిపోయింది. అయిపోయిన తర్వాత అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అయ్యర్ క్యాచ్‌వి అయ్యర్ ఔట్ అయినప్పుడు చూడాలా. ఫ్యాన్స్ లొల్లి, గోల. దేశం మొత్తం చికాచికాగా అయి ఉంటది. అబ్బా నాయనా! ఒక పక్క వికెట్లు పడుతున్నాయి. ఒక పక్క జాష్ ఇంగ్లీషు. ఒకటే వేగం సైడ్ సిక్స్‌లు కొడుతున్నాడు భయ్యా. అదే షాటు అట్లా అదే ఫీల్డ్ మీద సిక్స్‌లు పోతున్నాయి. ఏం అర్థం కావట్లే. క్యాచ్ ఏమనుకుంటాను. ఇంకెక్కడ క్యాచ్ డైరెక్ట్‌గా అసలకి ఎళ్లి బౌండరీలో పడతది. ఉన్నంత సేపు భయమైతూనే ఉంది. ఆ కష్టం, కష్టం, కష్టం. వచ్చిండా కృణాల్ పాండ్యా. అది కూడా సిక్స్ అనుకున్నాం. లివింగ్‌స్టోన్ సూపర్ క్యాచ్ పట్టిండు. మంచి క్యాచ్ పట్టిండు. జోష్ ఎప్పుడైతే ఇంగ్లీష్ ఔట్ అయ్యిండో భయంకరమైన జోష్ వచ్చింది. ఆ తర్వాత ఆయన తక్కువ ఉండరా భయ్యా. ఆ తర్వాత కూడా ఉన్నారుగా. మళ్ళీ ఎవరొచ్చారు ఆయన ఔట్ అయిన తర్వాత? ఉమర్జాయ్ వచ్చిండు. ఆ తర్వాత దాంట్లో మళ్ళీ శశాంక్ సింగ్ ఉన్నాడు. ఇటు పోతే స్టాయినిస్ ఉన్నాడు. ఇది మళ్ళీ త్రయం ఉంది. మళ్ళీ వాళ్ళదుంది. మళ్ళీ మ్యాచ్ ఇటు, అటు, ఇటు, అటు ఓర్నియమ్మ ఒక 6 కొడితే అటు పోతుంది. నా 2 బాల్లు అటు చేస్తే ఇటొస్తుంది. ఆర్‌సీబీకొస్తుంది. ఏందిరా నాయనా ఈ టెన్షన్ మధ్యలో ఇక చిన్న చిన్నగా ఎప్పుడైతే వికెట్లు పడతానేవో ఇక ఖుషి. ఫుల్ ఖుషి. వికెట్లు పడుతుంటే ఫ్యాన్స్ ఏ విధంగా ఎంజాయ్ చేశారు. ఆ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ బెస్ట్ మూమెంట్ ఏంటి? ఆ బెస్ట్ మూమెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. 18 సంవత్సరాలు ఒకే ఒక యోధుడి కోసం, ఒక్కళ్ళ కోసం ఎంత వెయిట్ చేశారు. ఆ టైం, ఆ డేట్, ఆ క్షణం రానే వచ్చేసింది. ఆర్‌సీబీ కప్పు కొట్టింది. విరాట్ కోహ్లీ కళ్ళల్లో నీళ్ళు ఏమి తిరిగినాయి అంటే ఇంకో 3 బాల్లు మిగలగానే విరాట్ కోహ్లీ ఏడుస్తూనే ఉండదు. తెలిసిపోయింది విరాట్ కోహ్లీకి. ఇంతకాలం నేను వెయిట్ చేసిన. ఇంతకాలం నేను ఒకే టీంకి ఆడినా. ఇంతకాలం నా ఫ్యాన్స్ నా కోసం ఈ విధంగా ఆగారు అని చెప్పేసి ఆయన కళ్ళల్లో ఆ నీళ్ళ ద్వారా అర్థమైపోయింది మనకి. ఇక ఫ్యాన్స్‌కి అయితే ఆనందానికి హద్దులు లేవు భయ్యా. ఎక్కడ కూడా హద్దులు లేవు. సమస్యే లేదు. చాలురా ఈ జీవితం అనుకున్నారు. ఇన్ని అనుభవించినాక ఇంతకు మించింది ఏం కావాలా? అంటారు చూసినావా 10 అడుగులు ఎక్కేసి ఏసే ఇంకొక అడుగు ఎంత భయంకరంగా ఉంటదని. ఇన్ని సంవత్సరాలు బాధలు అనుభవించిన ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆ రోజు ఇక ఆ రోజుని ఎప్పుడు మర్చిపోలేరు బ్రదర్. ఏ రోజు కూడా మర్చిపోలేరు. ఆ కళ్ళలో ప్రతి ఒక్క ఫ్యాన్ కళ్ళలో ఆ ఏడుపు, ఆ కళ్ళెమ్మట నీళ్ళు అవి చాలు. ఆ నిరీక్షణకి తెరబడ్డాయి. చాలు. ఇది చాలు. ప్రతి ఒక్కరు ఎవరైతే హేటర్‌గా ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడరు. దేశంలో ప్రతి చోట కూడా సెలబ్రేషన్ జరిగినాయి. పల్లెటూరు దగ్గర నుంచి పట్టణం దాకా భయంకరమైన సెలబ్రేషన్ జరిగింది. నాకు తెలిసి ఏ టీం కూడా జరిగి ఉండకపోవచ్చేమో బహుశా. ఈ విధంగా ఫ్యాన్స్ ఎంతలా అంటే అంతలా ఓన్ చేసుకున్నారు ఆ కప్పుని. ఇది సాధించారు. ఇది ఇక చాలు. నెక్స్ట్ కప్పు సాధిస్తారా లేదా అనేది దాని గురించి లేదు బెంగ. అసలు దాని గురించి బెంగ లేదు, బాధ లేదు. ఈ క్షణంలో ఆ టైంలో కప్పు కొట్టిందే ఇంపార్టెంట్. కానీ మార్నింగే
తొక్కిసలాట జరిగిన ప్రమాదం మాత్రానికి అది చాలా కలిచివేసింది. అది మాత్రం బాధాకర విషయం. అలాంటిది మళ్ళీ పునరావృతం కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియోని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.